బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు కూడా ఒకళ్ళు హార్డ్వేర్ అని ఒకళ్ళకు పేరుంది, ఒకళ్ళకి సాఫ్ట్వేర్ అని పేరు ఉంది. వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టిన ఏ సమస్యపై కూడా రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో ముందుకొచ్చి పోరాటం చేస్తున్న దాఖలాలు చాలా తక్కువ ఉంటున్నాయి. ఎందుకని? భారతీయ జనతా పార్టీలో వివిధ లక్షణాలు ఉన్నటువంటి లీడర్‌షిప్ అనేది భారతీయ జనతా పార్టీలో. మీరన్నటువంటి విషయం కరెక్టే. కొంతమంది వ్యక్తులు దూకుడుగా వెళ్తుంటారు. కొంతమంది వ్యక్తులు ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నటువంటి విషయం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది ఎట్టి పరిస్థితిలో కుటుంబ పార్టీ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇతర భారతదేశంలో ఉన్నటువంటి ఇతర లోకల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కుటుంబ పార్టీలు. వాళ్ళు ఏదైనా ఒక సమస్య మీద పోరాటం చేయాలన్నా, లేకుంటే ఒక వ్యవస్థ మీద దాడి చేయాలన్నా, ఒక రూమ్‌లో కూర్చొని కొన్ని నిర్ణయాలు తీసుకొని పకడ్బందీగా బయటకొచ్చి ఒకటే వేలో మాట్లాడడం జరుగుతుంది. కానీ భారతీయ జనతా పార్టీలో అలా కాదు. భారతీయ జనతా పార్టీలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు వ్యత్యాసం లేకుండా ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే దేశభక్తితో ఉంటారో, ఎవరైతే దేశం కోసం నేను సైతం అని చెప్పేసి పోరాటం చేస్తుంటారో అలాంటి వ్యక్తులకు పదవులు అనేటివి ఉంటాయి. అంతే స్థాయితోని, అంతే చిత్తశుద్ధితోని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దేశానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము భారతీయ జనతా పార్టీకి. దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉంది. అందు గురించి ఏ సమస్య వచ్చినా కానీ 1కి 10 సార్లు ఆలోచించుకోవడం, ఆ సమస్య మీద పోరాటం చేసి ఖచ్చితంగా ఒక మంచి ఫలితం రావాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని పోతూ ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాలలో తగ్గి పోరాటాలు చేస్తుంటాం, కొన్ని సందర్భాలలో స్థాయికి మించి పోరాటాలు చేస్తుంటాం. అంతిమంగా ప్రజలకు న్యాయం జరగాలి, ఈ దేశం ప్రపంచ దేశాలలో గర్వంగా తలెత్తుకొని నిలబడాలనే ఒక గొప్ప సంకల్పం పెట్టుకొని పోతున్నాం. కాబట్టి మేమందరం కూడా చిత్తశుద్ధితోని, చాలా సామరస్యంతోని, చాలా పొలైట్గా వెళ్తూ ఉంటాం. అంతే స్థాయిలో ఈ దేశం యొక్క ఉనికిని ఎవడైతే కాలరాసే ప్రయత్నం చేస్తుంటారో అలాంటి వ్యక్తికి సమాధానం చెప్పడానికి, గట్టి స్థాయిలో సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ. చిత్తశుద్ధి గురించి మాట్లాడున్నారు మహేందర్ గారు. పార్లమెంట్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ పార్టీకి పార్లమెంట్ విషయంలో ఒక రకమైన మద్దతు దొరుకుతుంది, మన అసెంబ్లీకి వచ్చేసరికి మరొక రకమైన మద్దతు దొరుకుతుంది. ఎందుకని పార్లమెంట్లో ఉన్నంత మద్దతు ఆ ఎన్నికల్లో విజయం గాని అసెంబ్లీకి వచ్చేసరికి తగ్గుతోంది? అసలు నిజంగా బీజేపీ అసెంబ్లీని లైట్ తీసుకుంటోంది అనే ఒక విమర్శ కూడా ఉంది. ఎక్కడ కూడా అలాంటిది ఉండదు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ పోరాటాలు చేసినా కానీ ఒకే ఒక ఎజెండా ఉంటుంది మాకంతా కూడా. రాష్ట్రాలకు ఒక రకమైనటువంటి ఎజెండా కావచ్చు, లేకపోతే దేశానికి ఒక రకమైనటువంటి ఎజెండా ఎక్కడ కూడా ఉండదు. మేము ఒక రామ మందిరం నిర్మిస్తామని చెప్పేసి సెంట్రల్ పార్లమెంట్లో ఏదైతే నినాదం చేస్తుంటామో అది పార్లమెంట్ వరకు తీసుకుపోతాం. మరీ ముఖ్యంగా చెప్తే గ్రామీణ స్థాయిలో కూడా అదే మాట మాలో ఉంటుంది. మేము ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఒకరి ఏరియాలో ఒకలాగా, ఇంకో ఏరియాలో ఇంకోలాగా అనేది ఎక్కడ కూడా మా దగ్గర ఉండదు. అదంతా కూడా మరి పార్లమెంట్లో మేము గెట్ ఆన్ అవుతున్నాం, అసెంబ్లీలలో మేము కొంతవరకు మేము కుంటపడుతున్నాం అనేసి అంటే వాస్తవం. అదంతా ఎక్కడ మేము కుంటపడుతున్నాం అంటే ఇక్కడ లోకల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలు కావచ్చు, వాళ్ళు ప్రజలను ప్రలోభ పెడుతున్నటువంటి విధానం కావచ్చు, వాళ్ళు ప్రజలను మోసం చేస్తున్నటువంటి విధానం కావచ్చు, వీటి విషయాలలో మేము వెనకడుగేస్తున్నాం. మేమంతా మేము ఉచిత హామీలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేసేటువంటి పథకాలు ఎక్కడ కూడా ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. కాబట్టి ప్రజలకు ఇంకా మేము చేరువ కావడానికి ఇంకా కొంచెం సమయం పడుతుండొచ్చు కావచ్చు. కానీ ఒక్కసారి కనుక భారతీయ జనతా పార్టీ అధికారంలో కనుక రాష్ట్రంలో కనుక వచ్చినట్లయితే ఈ రోజు ఏ విధంగా అయితే నార్త్ ఈస్ట్ కావచ్చు, ఈరోజు ఏ విధంగా అయితే నార్త్ ఇండియాలో కావచ్చు, మనం ఏ రకంగా అయితే 2 ఏళ్ల పాటు 3 టర్మ్స్ 4 టర్మ్స్ ఏ విధంగా అయితే పరిపాలన కొనసాగుతుందో అదే పరిస్థితి సౌత్ ఇండియాలో కూడా ఖచ్చితంగా రాబోయే రోజులలో వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు మీ మీడియా ముఖంగానే చూస్తున్నారు. కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, అట్లా చెప్పుకుంటూ పోతుంటే కేరళ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మా ఓట్ బ్యాంక్ అనేది దినదినాన అభివృద్ధి చెందుతూ ఉన్నది. దినదినాన మా ఓట్ బ్యాంకును పెంచుకుంటున్నాం, కానీ ఏ రోజు కూడా మా ఓట్ బ్యాంకును తగ్గించుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఏంటంటే సౌత్ ఇండియా అనేసరికి కొద్ది లోకల్ ఫీలింగ్ ఉంటుంది. మీ అందరూ కూడా తెలుసు, అన్ని రంగాలలో లోకల్ ఇష్యూస్ మీద ఎక్కువ బేస్ చేసుకొని పాలిటిక్స్ అనేది నడుస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని మేము బ్యాలెన్స్ చేసుకుంటూ మా యొక్క ఎజెండా అనేది నిర్ణయిస్తుంటాం. తెలంగాణలో ఒక ఎజెండా, తమిళనాడులో ఒక ఎజెండా, కర్ణాటకలో ఒక ఎజెండా, లేకపోతే గుజరాత్లో ఒక ఎజెండా అనేది మా పార్టీ సిస్టమ్ కాదు. దేశవ్యాప్తంగా ఒకటే సిస్టాన్ని పెట్టుకుంటాం, ఒకటే ఎజెండా, ఒకటే నినాదంతోని, ఒకటే ఎజెండా తాను పోయే పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. మీరు చూసినారు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈరోజు ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి ఒక హామీలు ఇస్తుంటారు, తమిళనాడు పోతే ఇంకో హామీ ఇస్తుంటుంది, కర్ణాటక పోతే ఇంకో హామీస్ ఉంటుంది, ఇంకా నార్త్ ఈస్ట్ పోతే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ హామీస్ ఇస్తుంటుంది. అంతెందుకు లోకల్ పార్టీ పెట్టుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఈరోజు టీఆర్ఎస్ నేను ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ అన్నటువంటి వ్యక్తి తన యొక్క ఉనికి కోల్పోతుంటే ఇతర రాష్ట్రాలలో ఎక్స్పాండ్ చేయడానికి భారతీయ జనతా పార్టీకి అగనిస్ట్గా పని చేస్తూ బీఆర్ఎస్ అని మార్పులు చేసుకున్నారు. వారి యొక్క ఎజెండాలను మార్చుకోవడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ
స్టార్టింగ్లో ఏవైతే ఎజెండాలు పెట్టుకుందో ఆ ఎజెండాలను ఫుల్ఫిల్ చేసుకుంటేనే ఈ జనరేషన్లో ఉన్నటువంటి యువతకు కావచ్చు, ఈ జనరేషన్లో ఇతర దేశాలతో ఏ విధంగా మనం పోటీ పడాలన్నటువంటి అన్నిట్లను కూడా ప్యారలల్గా తీసుకుపోతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి రాబోయే రోజులలో మీరు చూసినారు, మేము గత అసెంబ్లీ ఎన్నికలలో మా యొక్క ఓట్ బ్యాంక్ అనేది చాలా తక్కువ ఉండే, 2%, 3% ఉండే. ఈరోజు 18%కి వెళ్ళినాం. తర్వాత 21కి వచ్చినాం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో చూసినట్టయితే, పార్లమెంట్ ఎన్నికలలో చూస్తుంటేనే ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ధీటుగా 8 స్థానాలు గెలుచుకున్నాం. మేమంతా కూడా దాదాపుగా 35.75% ఓట్ షేర్ ని గెయిన్ చేసుకున్నాం. అంటే మహేంద్ర గారు 8 ఎంపీ 8 ఎమ్మెల్యే మీరు సంతృప్తికరంగా ఉన్నారా? మేమేమంటున్నాం అంటే రాజపదమైనటువంటి మార్గంలో పోవడానికి కొద్ది సమయం పడుతుండొచ్చు కావచ్చు, కానీ ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఖచ్చితంగా మమ్మల్ని కొట్టే వాళ్ళు ఎవరు ఉండరు. మేమేమంటున్నాం, ఈ రోజు మేము కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ప్రలోభ పెట్టొచ్చు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఎన్నికలలో? మేము ఈరోజు అంటున్నాం, మీకు నిరుద్యోగ వృత్తి కాదు మేము ఇస్తా అంటుంది, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అంటలేము. మీరు ఒక ఉద్యోగాలని క్రియేట్ చేసే ఒక యువతగా మీరు జనరేట్ కండి అని చెప్పి మేము చెప్తున్నాం. కానీ ఇది రోజు తెలంగాణ రాష్ట్రంలో మారుమూల గ్రామం వరకు ఈ వర్డ్ చేరాలంటే ఎంత సమయం పడుతుంది? ఈరోజు తెలంగాణ వచ్చింది రాత్రి కాదు, ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది రాత్రి కాదు. దేనికైనా కానీ మంచి పనులలో మనం గెటాన్ కావాలన్నా, మంచి పనులలో మనం ఉన్నత స్థాయిలో ప్రతిఫలాలు పొందాలన్నా కానీ దానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం గురించి భారతీయ జనతా పార్టీ ఎదురు చూస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పరిపాలించడానికి కావాల్సినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని నుంచి సాధించి పెట్టే ఆలోచన భారతీయ జనతా పార్టీలో ఉంది. మాలాంటి కార్యకర్తలంతా కూడా దానికి తగ్గట్టుగానే పనిచేస్తాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి కావచ్చు, భారతీయ జనతా పార్టీకి కావచ్చు, దేశ స్థాయిలో అవసరమైనటువంటి సీట్లు స్థానాలన్నీ కూడా తెలంగాణ నుంచి రాబోతున్నాయని చెప్పేసి మీకు తెలియదు. ఇందాక టీఆర్ఎస్ గురించి మాట్లాడినారు. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని శాసించిన ఒక వ్యక్తి తన కుటుంబాన్ని కంట్రోల్ చేయట్లేదు అనిపిస్తోందా? ఏమంటారు మీరు? ఇప్పుడు ప్రస్తుతం టీఆర్ఎస్ మీరు ఏదైతే అన్నారో బీఆర్ఎస్ నేను చెప్తా ఉన్నాను, కుటుంబ పార్టీలు ఏవే కానీ తాత్కాలికంగా మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి, రాజధికారాన్ని అనుభవిస్తాయి. మీరు అఖిలేష్ గారిని అక్కడ చూసుకోండి, కుటుంబాల కలవలో ఇంకా కొన్ని పేర్లు చెప్పను, అవుట్ ఆఫ్ ది స్టేట్స్ మనకు అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కేసీఆర్ అనే వ్యక్తి అందరి కష్టాన్ని తను దోచుకొని, అందరి చావులని తను దోచుకొని, అందరి తల్లుల యొక్క కడుపు కోతని తను దోచుకొని సీఎం అనే ఒక పీఠం పైన ఎక్కి కూర్చుండు. మరి సీఎం అనే పీఠం పైన ఎక్కిన తర్వాత ఏ అమరుడికైనా కానీ, తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తులకు కానీ, ఎక్కడైనా కానీ ఇషమెంత కానీ తను ఎక్కడ న్యాయం చేసినటువంటి ఇక్కడ చరిత్ర ఉన్నదా? ఎక్కడ కూడా లేదు. పోనీ తెలంగాణ రావడానికి కొట్లాడింది ఎవరు? మీరంతా కూడా సీనియర్ జర్నలిస్ట్, మీరంతా చూసిరు. మీరంతా కూడా మేము ఆ రోజు డిగ్రీలో ఉన్నాం. ఉస్మాన్ యూనివర్సిటీ దెబ్బతిన్నది విద్యార్థులు, అమరవీరుల స్థూపం చేసింది మొత్తం విద్యార్థులు ఆ రోజు అంతా కూడా. ఈ రోజు విద్యార్థులందరూ కూడా లాఠీలకు తూటాలకు బలి అయితే రాజకీయ నాయకుడు అనే వ్యక్తి కేసీఆర్ దానంతా కూడా హైజాక్ చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని పెట్టుకున్నాడు? ఆయన చుట్టుముట్టు పెట్టుకుంది అల్లుళ్ళని పెట్టుకున్నాడు, లేకపోతే కూతుర్ని పెట్టుకుండు, ఎక్కడో ఉన్నటువంటి కొడుకుని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఎందుకు పనికిరానటువంటి టాబ్లెట్లు ఇచ్చినటువంటి వ్యక్తిని కూడా తీసుకొచ్చి పక్కన పెట్టుకొని ఈరోజు 100 కోట్ల రూపాయలు సంపాదించి పెట్టుకున్నాడు. కేసీఆర్ యొక్క భ్రమ ఏముందంటే మన సంపాదన మొత్తం లక్షల కోట్ల రూపాయలు మన మధ్యలోనే ఉంటాయి, ఎక్కడ ఏమీ భయం లేదు అని చెప్పేసి ఆలోచించినటువంటి కేసీఆర్ గారు ఈ రోజు వాళ్ళ పిల్లల మధ్యలోనే కొన్ని వ్యత్యాసాలు వచ్చి ఆ పంపకాల విషయంలో బెడిసిగొట్టి ఈరోజు ఒకరి మీద ఒకరు మేము ఒకరు వాడు దొంగ అంటే వాడు దొంగ, ఈమె దొంగ అని వాడు అని చెప్పి మాట్లాడుకున్న సందర్భం. ఈ విషయాన్ని 8 ఏళ్ల కింద భారతీయ జనతా పార్టీ చెప్పడం జరిగింది. 8 ఏళ్ల కిందనే కుటుంబ పాలన పరిపాలిస్తూ రాష్ట్రాన్ని మొత్తం కూడా కాళేశ్వరం పేరుతోనో లేకపోతే మిషన్ భగీరథ అనే పేరుతోనో వీటితో రాష్ట్రాన్ని మొత్తం కూడా దోచుకోవడం జరుగుతుంది. మిగులు బడ్జెట్ లో ఉన్నటువంటి తెలంగాణని అప్పుల బడ్జెట్ గా చేసి ఈ బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి తెలంగాణని అప్పుల రాష్ట్రంగా చేసినటువంటి ఈ కేసీఆర్ ని దింపాలని చెప్పేసి కష్టపడ్డదంతా కూడా మేము మొత్తం. అంటే ఈరోజు చూసుకుంటున్నాం మనం అంతా కూడా. ఈరోజు చూసుకుంటుంటే ఎన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిరు. ఉద్యమం కోసం పోరాడినటువంటి వ్యక్తులకు నువ్వు మినిస్టర్ పదవి ఇచ్చినావు, ఇచ్చి ఎన్ని రోజులు పెట్టినావు? నువ్వు ఒక్కరికి పేరు వస్తుందంటే వాని గుంజి కిందికి పడేసినావు. ఒక దళిత్ ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చిన్నదేదో తెలియరాని మిస్టేక్ చేస్తే నువ్వు తీసి పక్కకు పెట్టేసినటువంటి వ్యక్తివి. మరి నీ మంత్రిమండలిలో ఉన్నటువంటి నీ కొడుకు, నీ కూతురు, లేకపోతే నీ అల్లుడు చేసినటువంటి అవినీతి విషయాలలో నువ్వు ఎందుకు వేలెత్తి చూపించలేవు? నువ్వు నిజంగానే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ విద్యార్థుల కోసం, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఏదైనా చేయదలుచుకున్నటువంటి వ్యక్తివి నిజంగానే అయితే, నువ్వు నిజంగానే ఉద్యమకారుడు అయ్యి ఉంటే వీళ్ళని దూరం పెట్టి అసలైనటువంటి ఉద్యమకారులను హక్కున చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఒక తెలంగాణ పెద్దగా కేసీఆర్ గారికి ఉండే.
కానీ ఎక్కడ కూడా కేసీఆర్ గారికి అలాంటి ఆలోచన లేదు. ఉమ్. కాబట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి ఏదైనా పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది మొట్టమొదటి ముద్దాయి అక్కడ ఖచ్చితంగా కేసీఆర్ గారే, ఖచ్చితంగా టీఆర్ఎస్ అని చెప్పి